ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఇచ్చోడ, సిరికొండ, బజార్ హత్నూర్ మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. మంచిర్యాల జిల్లాల్లోనూ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. బెల్లంపల్లి, నెన్నెల, భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి, తాంటూరు, కాశీపేట మండలాల్లో రాత్రి నుంచి వర్షం బీభత్సంగా కురుస్తోంది. లక్షెట్టిపేట మండల కేంద్రంలో పలు కాలనీలు జలమయమయ్యాయి. చెరువుని తలపిస్తున్నాయి లక్షెట్టిపేట ప్రధాన రహదారులు. ఆదిలాబాద్ నుంచి మంచిర్యాల, కొమరం భీం జిల్లాలకి రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో గుడిహత్నూర్ మండలం తోషం దగ్గర వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. ఆదిలాబాద్ నుండి ఉట్నూరు మధ్య ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అవసరమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఆదిలాబాద్ జిల్లా జైనద్ మండలం తర్నం వాగుకి భారీగా వరద వస్తోంది. తర్నం వాగు ఉధృతిలో 2 లారీలు చిక్కుకున్నాయి. వాగు ఉప్పొంగటంతో మహారాష్ట్ర, ఆదిలాబాద్ మధ్య రాకపోకలు నిలిచాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విద్యానగర్, మహాలక్ష్మి కాలనీల్ని వరద నీరు ముంచెత్తింది. చెరువుల్ని తలపిస్తున్నాయి కాలనీలు. ఇళ్లలోకి నీరు చేరడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో నిత్యావసరాలన్నీ తడిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. నిర్మల్ జిల్లా కడెం మండలంలోని ధర్మాజీపేట దగ్గర రహదారిపై భారీ వృక్షం పడింది. దీంతో నిర్మల్, మంచిర్యాల, చెన్నూరు మధ్య వాహనాల రాకపోకలకి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. చెట్టును రోడ్డుపై నుంచి తొలగించే పనులు చేస్తున్నారు అధికారులు. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలో సమీప గ్రామాల్లో తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తుంది. వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. డ్రైనేజీలు నిండి రోడ్లపై ప్రవహిస్తున్నాయి. బైన్సా పట్టణంలో కురుస్తున్న వర్షానికి ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడం లేదు. భారీ వర్షాలతో జనం అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోనూ రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఉరుములు, మెరుపులతో కురుస్తున్న భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. ఇప్పుడు నాకు తాకుతున్నాయి పని కదా, కరెక్ట్ తాకుతున్నాయి. నీకు ఆలాచి తాకుతాయి. ఇక మంచిర్యాల ఇంకా ఆదిలాబాద్ జిల్లాల వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నరేష్ సిద్ధంగా ఉన్నారు. నరేష్, అక్కడ రెయిన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది? అలాగే సహాయక చర్యలు కొనసాగుతున్నాయా? వర్షం ఏ ప్రాంతాల్లో ఎక్కువగా కురుస్తున్నట్టు చెప్తున్నారు? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం నమోదైంది. ఈ వర్షంతో పాటుగా ఎగువన మహారాష్ట్రలో కురిసిన వర్షంతో వరద ఉధృతి పొంగింది. ఆదిలాబాద్లో మునుపెన్నడూ లేని విధంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని దాదాపుగా 8 కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అటు ఆదిలాబాద్ జిల్లాతో మహారాష్ట్రకు సంబంధించిన రాకపోకలు, సంబంధాలు కట్టైన పరిస్థితి. తర్నం వాగు, జైనత్ మండలంలోని తర్నం వాగు ఉప్పొంగి ప్రవహించడంతో తర్నం అప్రోచ్ రోడ్ కొట్టుకుపోయింది. దాంతో మహారాష్ట్ర నాందేడ్కు సంబంధించి, రాజులకు సంబంధించిన ప్రాంతం నుండి ఆదిలాబాద్కు రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు ఆదిలాబాద్, మంచిర్యాల, కొమరం భీం జిల్లాల మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ మండలం తోషం వద్ద వాగు ఉధృతి కారణంగా రాష్ట్రీయ రహదారిపై వరద ఉప్పొంగి ప్రవహించడంతో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. పలు కాలనీలు కూడా జలదిగ్బంధమయ్యాయి. ఇటు మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల పట్టణంతో పాటుగా లక్షట్పేట, హాజ్పూర్, జన్నారం మండలాల్లో కేంద్రాల్లో కూడా లోతట్టు ప్రాంతాలన్నీ జలదిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి. లక్షట్పేటలోని సత్యసాయి నగర్ ప్రధాన రహదారి ఉత్కూర్ చౌరస్తా ఏరియా మొత్తం జలదిగ్బంధంలో చిక్కుకుంది. జన్నారం మండలంలోని శ్రీలంక కాలనీ పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్న పరిస్థితి. అటు ఇచ్చోడ మండలానికి సంబంధించిన రెసిడెన్షియల్ పాఠశాల పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుంది. దాదాపుగా 450 మంది విద్యార్థులు హాస్టల్లో ఉంటున్నారు. బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి. అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ వాళ్లకు తోడుగా ఉంటానంటూ హామీ ఇచ్చిన పరిస్థితి. వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక ఆదిలాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా, కొమరం భీం జిల్లానే కాదు, ఉమ్మడి జిల్లా మొత్తం
వరద ఉధృతితో వణికిపోయిన పరిస్థితి. వర్షం అయితే ప్రస్తుతం శాంతించి వరుణుడు శాంతించినా కూడా వరదల ఉధృతి అయితే కంటిన్యూ అవుతుంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగానే వరద ఉధృతి అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి. కడెంకు సంబంధించిన ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తుతుంది. దీంతో గత అనుభవాల నేపథ్యంలో ప్రమాదాల నేపథ్యంలో కడెం ప్రాజెక్టును పూర్తిగా ఖాళీ చేస్తున్నారు. ప్రజెంట్ 1,50,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో వచ్చిన వరదను వచ్చినట్టుగా 1,55,000 క్యూసెక్ల అవుట్లో వరదను గోదావరిలోకి వరుతున్న పరిస్థితి. దీంతో గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. గోదావరి ఉగ్ర రూపం దాల్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా అదే స్థాయిలో వరద వచ్చి చేరుతుంది. ప్రాణహిత, పెనుగంగ, గోదావరి నదులు ఉగ్ర రూపం దాలుస్తున్నాయి. ఈ కారణంగా లోతట్టు ప్రాంతాలు ప్రాణహిత బ్యాక్ వాటర్ కారణంగా దాదాపుగా 22 గ్రామాల్లోని పంట పొలాలు మొత్తం జల దిగ్బంధంలో చిక్కున్న పరిస్థితి. పంట పొలాలు మొత్తము నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. చూడొచ్చు గోదావరి ఉగ్ర రూపం ఏ విధంగా ఉందో. గోదావరి మహారాష్ట్ర సరిహద్దు, ఇటు మంచిర్యాలకు సంబంధించి ఆదిలాబాద్కు సంబంధించిన సరిహద్దు ప్రాంతం, పెనుగంగకు సంబంధించిన ప్రాంతం అంతా కూడా ఆ రెండు రాష్ట్రాలను ఈక్వల్ చేస్తున్నట్టుగా, రెండు సరిహద్దు ప్రాంతాలను కలుపుతున్నట్టుగా గోదావరి వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. ప్రాణహిత, పెనుగంగ నదులు కూడా అదే ఉగ్ర రూపంతో ప్రవహిస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలోని పొచ్చర గ్రామానికి రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళు ఎవరు బయటకు రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ అవుతున్నాయి. ఇచ్చోడ మండల కేంద్రంలో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. రెవెన్యూ అధికారులు పూర్తిగా మండలానికి సంబంధించిన వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మంచిర్యాల జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో గంట తర్వాత వర్షం ఉండే అవకాశం ఉన్నట్టు హెచ్చరికలు అయితే వాతావరణ శాఖ నుండి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెవెన్యూ శాఖకు సంబంధించి, కలెక్టరేట్కు సంబంధించిన అధికారులు మొత్తం అప్రమత్తం అవుతున్నారు. కంట్రోల్కు సంబంధించిన కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి లోతట్టు ప్రాంతాల వాళ్లకు సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సహాయక చర్యలు చేపట్టేందుకు పూర్తిగా అధికారులు అయితే సమాయత్తమైన పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వరదలైతే ముంచెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.